నర్సరావుపేట నియోజకవర్గం ఎన్ఎస్పీ కాలనీ వాసులు నర్సరావుపేట శాసనసభ్యులు చెదలవాడ అరవింద్ బాబును కలిశారు. వారి సమస్యను వినతి పత్రాల ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా పేదలకు ఇంటి స్థలం అందిస్తామని, తమకు ఇంటి స్థలాలను కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని, అదేవిధంగా ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మనకి నీళ్ళు వదలటం జరిగింది. అప్పుడు గట్టే కాలనీస్ అయ్యి 59లో మొదలు పెడితే 69లో నీళ్ళు వదిలారు మనకి నాగార్జున. ఆ కాలనీలో అప్పుడు ఎంప్లాయీస్ కోసం అవన్నీ ఉంచారు. ఆ కాలనీ మొత్తం కూడా బిల్డింగ్లు పాతపడినాయి కాబట్టి శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి వాటిని ఖాళీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, కలెక్టర్కి ఉంది. అందువల్ల ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అన్యాయం జరగకుండా నారా చంద్రబాబు నాయుడు గారి మాటకి మీకు ఏం చెప్తానంటే ఇళ్ల స్థలం ఇప్పిస్తారు కలెక్టర్ గారు. మీరందరూ కూడా అర్జీలు పెట్టుకోండి. ఇళ్ల స్థలాలు ఇప్పించిన తర్వాత కలెక్టర్తో మాట్లాడి కొంత టైం తీసుకొని మనం ఖాళీ చేస్తామని చెప్తున్నాం. అర్థమైందా? ఆ బిల్డింగ్లు కూలిపోతే దాంట్లో డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదు ఇప్పుడు. అందువల్ల ఆ విధంగా ఉంది కాబట్టి శిథిలావస్థ దాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వాళ్ళు ఉంది. అందుకని మన నాయకుల చేత ఏం చేద్దామంటే అర్జీ పెట్టి అందరూ కూడా అప్లికేషన్ పెట్టండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు కూడా పెట్టండి. పెడితే అవన్నీ ఇచ్చి కలెక్టర్ గారికి డిఆర్ గారి ద్వారా మనం సైట్లో అప్లై చేద్దాం. సైట్లో అప్లై చేస్తే హౌసింగ్ కార్పొరేషన్ కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు కట్టడానికి. అందుకని ఇళ్ల స్థలాలు ఇప్పించడానికి పూర్తిగా నేను సహకరిస్తాను. కలెక్టర్ గారు కూడా మీకు అండగా ఉంటారు. కలెక్టర్ గారు ఎప్పుడు మనకు వ్యతిరేకత కాదు. గవర్నమెంట్ ఏదైతే వాళ్ళు చేయమని చెప్పొద్దో పనులు అవి చేస్తారు. ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ పూర్తి దగ్గర కొన్ని ఎకరాలు పొలాన్ని సేకరిస్తున్నారు. జగనన్న కాలనీలో కూడా స్థలం ఉంటే కనుక అక్కడే ఇప్పిస్తాం మీ స్థలాలు. తప్పనిసరిగా మీకు అండగా ఉంటుంది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మీకు అండగా ఉంటారు. కలెక్టర్ గారు పూర్తిగా బాధ్యత తీసుకొని మీకు సహాయం చేస్తారు 100%. నేను కూడా దాన్ని సహకరిస్తాను. మన ప్రజానాయకులందరూ కూడా దానికి అండగా ఉండి మీకు కార్యక్రమాన్ని చేస్తారు. ఎక్కడ కూడా మనం గొడవలు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఏ పని ఏ విధంగా చేసుకోవాలో మనం తెలుసుకుంటే చాలు. ఆ విధంగా మనం ప్రయత్నం చేద్దాం.